స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నావు నవీన? ఫైన్ సార్. సార్, ఫిజికల్ గోల్డ్, భౌతిక బంగారం టు ఈటీఎఫ్ గోల్డ్, అంటే దేంట్లో అసలు పెట్టుబడి పెడితే మంచిది అంటారు? ఈటీఎఫ్ గోల్డ్కి ఫిజికల్ గోల్డ్కి డిఫరెన్షియేషన్ కూడా. ఇప్పుడు చేతికున్నది ఏంటి? ఫిజికల్ గోల్డ్ సార్, మనకు కనిపిస్తుంది, కనబడేది, కనపడేది. yes. ఆ వేలికి చేతికి పెట్టుకున్నది ఫిజికల్ గోల్డ్ అక్కడ కదా. సో ఫిజికల్ గోల్డ్ లో పెట్టుబడి కింద పెట్టుకోవట్లేదు. అది ఎంత తరిగిపోతుందో, రోజు ఇలా రాసుకుని తరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఫిజికల్ గోల్డ్. Yes. ఫిజికల్ గోల్డ్ లో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు ఈ తయారు చేయడానికి కొంచెం వేస్టేజెస్ ఉంటాయి. దీన్ని తయారు చేయడానికి బేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో దట్స్ వై ఇప్పుడు ఏంటంటే కొన్నప్పుడు ఇవి రెండు పడతాయి. రేపు అమ్మడానికి వెళ్ళినప్పుడు దీన్ని నేను కన్వర్ట్ చేసి వేరే రూపంలో అమ్మాలి కాబట్టి మళ్ళీ నాకు వేస్టేజెస్ కట్టాలి, మళ్ళీ నాకు మేకింగ్ ఛార్జెస్. అందువల్ల ఏంటంటే వాళ్ళు మన మేకింగ్ ఛార్జెస్ ఆ అదర్ కస్టమర్ ఎవరు కొనుక్కుంటున్నాడో వాళ్ళ మీదకి పాస్ అవుతుంది, వేస్టేజ్ మన మీద తీసుకుంటారు. అంటే బంగారం వాళ్ళకి మనం ఎంత రొటేట్ చేస్తే వాళ్ళకి అంత లాభం. మన దగ్గర వేస్టేజ్ తీసుకుంటున్నారు అమ్మేవాడి దగ్గర, కొనేవాడి దగ్గర కూడా వేస్టేజ్ తీసుకుంటారు. సో అందువల్ల ఫిజికల్ గోల్డ్ అన్నది మోర్ ఓన్లీ టు కీప్ అవర్స్ హ్యాపీ. ఈ గోల్డ్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఈ వేలు రింగు లేకపోతే ఏంటి, ఈ గాజులు లేకపోతే ఏమిటి అని మనం అనుకోం. అక్కడ ఎందుకు మనకి అది కూడా బేరెస్ట్ మినిమం ఎసెన్షియల్స్ అయిపోయినాయి. కాబట్టి ఫిజికల్ గోల్డ్కి వచ్చేటప్పటికి మానిటరీగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కింద మనం ఆలోచించాం. ఓకేనా? బేసిక్గా ఫిజికల్ గోల్డ్ దానికి. ఇంకొక టైప్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్ ఉంటుంది, అది బార్ టైప్లో ఉంటాయి గోల్డ్. 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ అలా. ఆ బార్ టైప్ గోల్డ్ లేకపోతే డాలర్ రూపంలో ఉంటాయి, 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ 20 గ్రామ్స్. ఈ గోల్డ్ అది కూడా ఫిజికల్ గోల్డ్లోకే వస్తుంది. డాలర్ రూపంలో ఉన్నదానికి మినిమం ఛార్జెస్ తోటి, బోత్ మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి, వేస్టేజెస్ చాలా తక్కువ ఉంటాయి. యాజ్ లో యాజ్ 2% 3%కే ఇస్తారు. సో అది ఇంకొక టైప్. అవి ఏంటంటే పూజలో పెట్టుకోవడానికి $1 కొనుక్కున్నారు, అలా అక్యుములేట్ చేసుకున్నారు. అది ఇంకొక టైప్. అది ఫిజికల్ గోల్డ్. ఇంకా అసలు ఏ ప్రాబ్లం లేకుండా మనం ఎంత కొన్నామో అంతకి, అంటే ఏంటి, 10 గ్రాములు కొన్నాను, అది ఎలక్ట్రానిక్ ఫామ్లో, అది ఒక దాన్ని ఏమంటారు మ్యూచువల్ ఫండ్స్ డిమాట్ అయిపోయినట్టు ఎలా ఉంటాయో అలా ఉండే ఫామ్. దట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఆ ప్యూర్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనకి ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా అలాంటివి నిఫ్టీ గోల్డ్ అని చెప్పి, నిఫ్టీ పీస్ అని చెప్పి ఉంటాయన్నమాట. అది కూడా లింక్డ్ టు ద కరెన్సీ రేటు. అందులో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దానిలో వచ్చే మార్జిన్స్ చాలా తక్కువ, దానిలో వచ్చే లాభాలు చాలా చాలా తక్కువ. ఎక్కడైతే రిస్క్ తక్కువ ఉంటుందో అక్కడ మినిమల్ రిటర్న్స్ కూడా ఉంటాయి. రిస్క్, రిటర్న్స్, రివార్డ్ రెండు కూడా దే గో టుగెదర్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఇలాంటివి, ఇప్పుడు మీరు అడిగిన దానికి ప్రశ్నగా జవాబుగా, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్యూర్లీ ఫిజికల్ గోల్డ్ అయితే ఫర్ ఎంజాయ్మెంట్, ఫర్ అవర్ హ్యాపీనెస్. రెండవది ఓన్లీ యాజ్ ఎ బాస్కెట్. అందులో ఒక ట్రెడిషనల్గా మనం కూడా ఒక 10% పెట్టాలి అని మనం ఒకటి పెట్టుకుంటాం. 5% అనుకుంటే 5%. వాటికి డిఫరెంట్, దీస్ టూ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అని ఆలోచించుకుంటే ఆ విధంగా ఇవి రెండు రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్. ఒకటి ఫిజికల్ గోల్డ్, రెండోది ఈటీఎఫ్. అంటే ఏమిటది? ఫుల్ ఫామ్ ఎలక్ట్రానికల్లీ ట్రేడెడ్. ఓకేనా? ఎలక్ట్రానికల్లీ ట్రేడెడ్ అంటే విచ్ ఇస్ ఓన్లీ టోటల్లీ డిమాటెడ్ అనమాట. సో ఈ రెండు రకాలైనటువంటివి, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ గోల్డ్. ఓకే. సో ఇక్కడ ఈ రెండింటిని మనం కంపేర్ చేసేటప్పుడు ఒక వాల్యూని మరి మర్చిపోతున్నారు. అదేమిటంటే, ఒక మనీగా ఉంచుకుంటే దాని నుంచి ఏమన్నా వస్తుందా? మనీ వాల్యూ ఎప్పుడు? మనీ వాల్యూ ఓన్లీ వెన్ వి స్పెండ్. ఆ కిక్, అందులో హ్యాపీనెస్. మనం సినిమాకి వెళ్ళాం, ₹1000 అయింది ఖర్చు, ఓకే, అది ఒక పార్ట్ ఆఫ్ ఇట్. కానీ మనకు అనుకున్న సినిమాకి వెళ్ళాం, అనుకున్న రోజుకి వెళ్ళాం, అనుకున్న క్లాస్లో కూర్చున్నాం, ఒక రిక్లైనర్ సోఫాలో కూర్చున్నాం, పక్కన ఒక పెప్సీ, కోకో అన్ని తెచ్చుకున్నాం, ఒక ₹500 అయింది. ఆ ఆనందం వేరు. ఆ ఆనందం, ఆ అనుభూతి పొందడానికి కావాల్సింది ఏంటి? ఈ డబ్బులు. కాబట్టి డబ్బు రూపంలో ఎంతకాలం చూస్తున్నా కూడా
ఈ ఆనందం రాదు. రాదు. ఆనందాన్ని డబ్బుతో ఖర్చు పెట్టాలి. కొనుక్కోవచ్చు. అర్థమైందా? కాబట్టి మనం కొంత పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా మనము ఫిజికల్ గోల్డ్లో పెట్టాలి, Yes. కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆ ఫిజికల్ గోల్డ్లో ఉన్నటువంటి వచ్చేటువంటి ఆనందం, పర్టికులర్లీ మీకు మహిళలకి ఇందులో ఉన్నటువంటి ఆనందం మామూలుగా మెటీరియలిస్టిక్గా కాకుండా పేపర్ గోల్డ్ ఇస్తే దాని మీద ఉండదు, రాదు. దాని మీద ఏ అటాచ్మెంట్ ఉండదు, ఏ సెంటిమెంటు ఉండదు. ఈ నగ కొన్న తర్వాత నాకు ఎన్నో ఖర్చు వచ్చాయి, ఈ ఉంగరం పెట్టుకున్న తర్వాత ఎన్నో ఖర్చు వచ్చాయి, ఈ ఉంగరం పెట్టుకున్న తర్వాత మా అబ్బాయికి కాలేజీలో సీట్ వచ్చింది. ఇట్లా దీనికి ఒక ఆర్నమెంట్కి ఒక అటాచ్మెంట్ ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది. వేరే ఈ ఎలక్ట్రానిక్ దానికి ఏ రకమైనటువంటి ఉండవు. అంటే భద్రత ఏమి ఉండదు అంటారా సార్ ఈటీఎఫ్కి? అంతే కదా. అది అందువల్ల ఈటీఎఫ్ అన్నది ఆ విధంగా తీసుకోవద్దు. ఈటీఎఫ్ అనేది ప్యూర్లీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా తీసుకోండి. సార్ ఇప్పుడు చూసుకుంటే డిమాట్ అకౌంట్ లేని వాళ్ళకి ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి మరి పెట్టొచ్చు అంటారా? గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ డిఫరెంట్. అది మళ్ళీ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్లోకి వెళ్ళి మనకి ఎవ్రీడే వాళ్ళు ఏ పర్టికులర్ దానిలోకి పెడితే వాళ్ళు మనకి ఇస్తారు, వాల్యూ ఇస్తారు, దాన్ని బట్టి ఇది ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్, ఇది మనకి రోజు లిస్ట్ అవుతూ ఉంటుంది. మనం చూసుకుని దీని ప్రకారంగా ఇది ట్రాక్ అవ్వాలి. రెండు కూడా స్లైట్లీ డిఫరెంట్ అనమాట. ఒక్కొక్కసారి గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఎక్కువ ఉండొచ్చు, దీనికంటే ప్రైస్లో అది ఎక్కువ రావచ్చు, ఇది ఒక్కోసారి రావచ్చు. సో ఏదైనా సరే ఇవి రెండింటిలోనూ మార్జినల్ డిఫరెన్స్ తప్పితే పెద్ద డిఫరెన్స్ లేదు. సో మీరు దేనిలో పెడదాం అనుకుంటున్నారు అన్నది డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. మనం ఎంత కాలానికి పెడదాం అనుకుంటున్నాం, ఎంత లిక్విడ్గా ఉంటే దానిలో పెడదాం అనుకుంటున్నాం అన్న దానిలో మనం వెళ్ళాలి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కంటే ఎలక్ట్రానిక్ దానిలో అయితే మనకి క్లిక్ ఆఫ్ ది బటన్ మనం అమ్మేసుకోవచ్చు, జస్ట్ లైక్ షేర్ మార్కెట్ లాగా అమ్మేసుకోవచ్చు. క్రెడిట్ నెక్స్ట్ డే వచ్చేస్తుంది T+1లో. మ్యూచువల్ ఫండ్లో కొంచెం టైం పడుతుంది. వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళ స్కీమ్ దాని ప్రకారంగా ఎర్లీ లోడు, ఎగ్జిట్ లోడు, ఎంట్రీ లోడు ఇవన్నీ ఉన్నాయి దీనిలో అవన్నీ లేవు. అందువల్ల దానికి అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అవన్నీ చాలా ఉంటాయి గోల్డ్ మ్యూచువల్ ఫండ్కి, దీనికి అవన్నీ లేవు. కాబట్టి మనకి అడ్వాంటేజెస్ ఎక్కువగా ఎలక్ట్రానిక్ వాటికే మనకి ఉంది అడ్వాంటేజ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కంటే. సో గోల్డ్ మ్యూచువల్ ఫండ్ పెద్ద రిటర్న్స్ లేవు. అందువల్ల ఐ పర్సనల్లీ ఫీల్ ఏంటంటే మనం అంతా కూడా ఎక్కువగా ETF ద్వారా పెట్టాలి. ఇది ఇప్పుడు గోల్డ్ రాబడి ఉంది కదా సార్, గోల్డ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానికి మంచి రాబడి వచ్చే ETFని పరిగణించవచ్చా అంటే, పరిగణలోకి తీసుకోవచ్చా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అది ఈ జనాలకి ఎలా అంటే అది పూర్తిగా దాని మీద అవగాహన వచ్చి పూర్తిగా అది ప్రాచుర్యం కలిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఇటువైపు వస్తారు. ఇప్పటికే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ లిటరేట్స్ అందరూ కూడా ఇటువైపే మొగ్గు చూపిస్తున్నారు, ETF వైపే. సో కాబట్టి ETFలో మనకి అంటే అదర్వైజ్ మనం మామూలుగా అనుకుంటాం కదా, కన్వర్షన్, బ్రోకరేజ్ ఛార్జెస్, ఇవి అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఇట్లాంటివన్నీ తక్కువ ఉన్నాయి, ఎగ్జిట్ లోడ్స్ అంటూ ఉండవు. కాబట్టి అందరూ ETF వైపు మొగ్గు చూపిస్తారు. కానీ అంత ఇంకా మనం ఇప్పుడు మన సుమన్ టీవీ ద్వారా మరి 10 మందికి తెలిసేలాగా మనం చేసే ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా మనం అంటే కొంతమంది కన్నా దీని మీద అవగాహన పెరుగుతుంది, దీని మీద కుతూహలం పెరిగి కొంతమంది అయినా దీని గురించి తెలుసుకుని ఇంకాస్త దీని మీద రీసెర్చ్ చేసి ఇటువైపు ఎక్కడ పెడితే ఇన్వెస్ట్మెంట్ పెడితే తక్కువ ఖర్చు అంటే మనకు రావాల్సిన ₹1,00,000 నుంచి ఈ ఒక ₹500 వెళ్ళిపోతున్నాయంటే బాధ అనిపిస్తుంది కదా, 0.5% కదా. సో అందువల్ల ఆ 0.5%, 0.2%, 0.1% ఓన్లీ బ్రోకరేజ్ తోటి వెళ్ళిపోతుంది అది. అందువల్ల డెఫినెట్గా జనాలకు రాబోయే కాలంలో ఎక్కువగా ETF తీసుకుంటారు. సో ఫైనల్గా చూసుకుంటే ఫిజికల్ గోల్డ్కి ETF గోల్డ్ ఫైనల్గా ఏం చెప్తారు వ్యూవర్స్కి? మీరు ఏది బెస్ట్ అంటే? నేనైతే ఖచ్చితంగా ఏం చెప్తారంటే కొంత మేర ఫిజికల్ గోల్డ్ అవసరం. మన పిల్లలకి కానీ మన ఇంట్లో కానీ ఏదైనా ఉంటాయి ఇమ్యూనిటీ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి ఫిజికల్ గోల్డ్ కొంత ఉండాలి. అంటే అది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. అది పెట్టుకోకపోతే మనల్ని కొంచెం చిన్నచూపు చూస్తున్నారు కాబట్టి కొంతవరకు అది ఉండాలి. బట్ అది ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే దాంతోపాటు మనకి వేరే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటుంటాం. అభద్రతా భావం, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది కొంత మేర పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద మాత్రమే మిగతా అవన్నీ చాయిసెస్ ఎన్ని గోల్డ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ వాటిని ఎక్స్ప్లోర్ చేసి వాటిలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.